హాయ్ అన్న. హాయ్, మీ పేరు? సాయి కుమార్. సాయి కుమార్. ఎక్కడ? తెలంగాణ, ఆంధ్ర? ఎస్, తెలంగాణ, ఖమ్మం, హైదరాబాద్లో ఉంటాను. ఖమ్మం. సూపర్ అన్న. ఇప్పుడు మనకు మునుగోడు ఎలక్షన్స్ జరిగినాయి కదా, నువ్వు హోప్ పెట్టుకున్న పార్టీ ఏది వస్తుంది అనుకున్నావు? టీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెసా, లేదంటే ప్రజాశాంతి పార్టీయా? అన్న, హోప్ అనేది ఏం లేదన్న. డబ్బే ఉడికిస్తే వాడే గెలుస్తాడు. ఓకే, అంటే డబ్బును బట్టే ఉంది అంటావు రాజకీయం? డెఫినెట్లీ అన్న. ఎందుకంటే ఈ కాలంలో మంచి చేద్దామని ఎవడొచ్చినా కూడా ఓకే, మంచిని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు బికాస్ ఆఫ్ ఎందుకు చెప్తున్నా అంటే మా ఊర్లోనే ఎలక్షన్స్ జరిగినప్పుడు మాది పాలూరు కాన్స్టిట్యున్సీ వస్తుంది. ఓకే, అయితే మేమేమనుకున్నాం అంటే ఒక 250 యూత్ స్టూడెంట్స్ ఉన్నాం మేము. సో ప్రతిసారి అసలు చదువు లేనోళ్ళు మా దగ్గర సర్పంచ్లు, వాళ్ళకి సంతకం కూడా పెట్టడం రాదు. సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎవరు కావచ్చు, కొంతమందికి చదువు కూడా సంతకం కూడా పెట్టడం రాదు. అలాంటి వాళ్ళందరూ సర్పంచ్లు ఓట్లని అదే ఓట్లని తిరుగుతున్నారు. సో వాళ్ళ ఊరికి ఎన్ని స్కీమ్స్ వస్తాయి, ఆ ఊరిని ఎలా బాగుపెట్టాలి, అసలు ఊరు ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ తాండాకి కొన్ని స్కీమ్స్ ఇస్తాయి. ఆ ట్రాక్టర్లు కావచ్చు, రైతులకు కావచ్చు, బీమా కావచ్చు, లేకపోతే రైతు చనిపోతే అవి కొన్ని స్కీమ్స్ ఉంటాయి కదా, అవి కూడా మా వాళ్ళకి ఎవరికీ తెలియదు. కానీ వాళ్ళు సర్పంచ్లు, ఎంపీటీసీలు. సో అదే ఉద్దేశంతో మేము ఏం చేసామంటే ఒక యూత్ 250 మెంబర్స్, అంటే ఆ మండలంలో ఉన్న యూత్ మొత్తం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మేమందరం అనుకున్నాం కదా, ఈసారి సర్పంచ్ ఓటు ఒక చదువుకున్న వాడికి ఉంటే బాగుంటుంది అని మేము అనుకున్నాం అనమాట. యూత్కి అంటే మేము ఇక ఆ 250 మెంబర్స్ ఒకరు, అంటే మేమేమనుకున్నామంటే ఆ 250 మెంబర్స్ ఎవరింట్లో వాళ్ళు ఓటు వేయించుకుంటే మనం గెలిచేస్తాం ఆటోమేటిక్గా. అదే కదా ఇప్పుడు యూత్కు ఉన్న పవర్. ఏదైనా యూత్ తలుచుకుంటే ఏదైనా చేంజ్ చేస్తుంది అనుకుంటే సరే నిజంగా మేమే చేంజ్ చేద్దామని మేము ఊరికి దిగామన్నా. కానీ లిటరలీ నేను చెప్తున్నానన్నా, నేను మా కాన్స్టిట్యున్సీలోనే ఒక 500 గడపలు నడిచానన్న. 500 గడపలు ఇంటికి వెళ్ళాను. 500 గడిపితే ఇంటికి వెళ్తే ప్రతి ఓళ్ళు అనేది ఏంటిదంటే, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు 2000 ఇస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు 1000 రూపాయలు ఇస్తున్నారు. జస్ట్ మీరు ఒక 1500 ఇచ్చేయండి, మీకు ఇచ్చేస్తాం. అది కాదమ్మా, ఇప్పుడు మనకంటూ ఇన్ని స్కీమ్స్ ఉంటాయి, మనకంటే గవర్నమెంట్ ఉంటుంది, మీకు ట్రాక్టర్లు వస్తాయి, కార్లు, ట్రాక్టర్లు వద్దు మాకు, బళ్ళు వద్దు, నాకు ఇది ఏమొద్దు, మాకు డబ్బులు ఇస్తే చాలు అనే హ్యాబిచువల్లో వాళ్ళు ఉన్నారు. పాలిటిక్స్ ఎలా ఉంది, పొలిటికల్ వాళ్ళు సరే ఎవరో 100 మందిలో 90 మంది చెడు అనుకున్నా, 10 మంది అయినా మంచి చేద్దాం అనుకుంటారు. ఆ 10 మంది మంచిగా వచ్చి చేద్దాం అనుకున్నా కూడా మీరు డబ్బులు ఇస్తే చేద్దాం అంటున్నాడు. ఇప్పుడు నిజం చెప్పాలంటే జనసేన ఉంది, సరే నేను జనసేన పార్టీకి కాదు, నేను పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఇష్టంతో చెప్తున్నాను. ఇప్పుడు అతను ఒక సినిమాకి రెమ్యూనేషన్ దాదాపు 100 కోట్లు 70 కోట్లు తీసుకుంటాడు. వాడు తలుచుకుంటే దిగనిది ఏదీ లేదు. కానీ ఆంధ్ర ప్రజల కోసం ఏదో చేద్దామని అక్కడికి వెళ్తున్నాడు. వాడికి అవసరమా? రాత్రి బౌలు ఎండలో మొత్తం తిరిగి చేయాల్సిన అవసరమా? కానీ జనాలు వాడిని నమ్మట్లా. వాడు కూడా పదవి కోసం ఏదో చేద్దామని వచ్చాడు అనే విధంగా అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మునుగోడు ఎలక్షన్లు అంటావా, ఇప్పుడు నిజం చెప్పాలంటే అన్న, అంటే టీఆర్ఎస్ నిజం చెప్పాలంటే కొన్ని మంచి చేసింది, కొన్ని చెడు చేసింది అనుకోవచ్చు. సో ఈ మునుగోడు ఎలక్షన్లో చాలా డేంజర్. ఒక కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ టైం నేను చూసిన దాంట్లో ఒక కాన్స్టిట్యున్సీలో 12 మందిల మంత్రులు వచ్చారు. దాదాపుగా కేటీఆర్తో సహా, కేసీఆర్తో సహా ఓడించడానికి కావచ్చు. తన అంటే ఏ విధంగా అక్కడికి, అంటే ఇప్పుడు పాలేరు కాన్స్టిట్యున్సీలో తిరిగినప్పుడు మా ఎమ్మెల్యే ఒకడే తిరిగాడు. నువ్వు ఎక్కడ ఎలక్షన్స్ మొన్న హుజరాబాద్ ఎలక్షన్లో జరిగినప్పుడు కూడా ఒకరే ఇద్దరు తిరిగారు. కానీ మునుగోడులో ఇంతమంది తిరగడానికి కారణం ఏంటిది అంటే తన పతనానికి, అంటే ఓడిపోతాననే భయంతో చేసి ఉండారని అనుకో. ఇప్పుడు కేసీఆర్ భయపడే మునుగోడుని ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్, అంటే అంటే భయపడడం కాదు, అంటే తన ప్రెస్టేజ్. ఇప్పుడు నేను అధిష్టానంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని ఓడించే సత్తా ఎవరికి ఉంది అనుకోవడం కూడా కరెక్ట్. ఇంకో విధంగా చెప్పాలంటే చాలు, ఇప్పుడు 2 టైమ్స్ మనము అటెంప్ట్ చేశాం కదా కేసీఆర్కి. 2 టైమ్స్ చేసిన తర్వాత అతను ఏంటంటే ఇంకా విర్రవీగి ఉంటాడు ఎవరైనా. అంటే ఎప్పుడు నేనే కుర్చీలో కూర్చోవాలనే తపన ఎక్కువైపోతుంది. వేరే వాడికి ఎప్పుడు ఇస్తామో, జనాలకి నేను చెప్పేది ఇది, జస్ట్ వేరే వాళ్ళకి ఎప్పుడు ఇస్తామో కొంచెం అతనికి భయం పుట్టి ఇంకేదైనా చేయాలనే తపన వస్తుంది. ఇది కథ. సో ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ ఒకవేళ ఎలక్షన్లో పోటీ చేస్తే 4 పార్టీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు కేవీ పాల్ గారు కూడా వచ్చేసింది. సో మీరు దేనికి సపోర్ట్ చేస్తా అనుకుంటున్నారు? విషయం చెప్పాలన్నా, ఇప్పుడు అక్కడ జనసేన పవన్ కళ్యాణ్ ఎలా అర్థం చేసుకోవట్లేరో ఇక్కడ కేఏ పాల్ని కూడా ఒక విధంగా చెప్పాలంటే అతను చాలా టాలెంటెడ్ పర్సన్.
ఒక విధంగా అంటే ఒక చదువుకున్నవాడికి మాత్రమే అది అర్థమవుతుంది. కానీ అతను చేసే చేష్టల వల్ల అతను నెగిటివ్ మారిపోతున్నాడు. అంటే ఇంకేంటంటే అతనికి ఒకటి గుర్తుపెట్టుకోండి జనాలు, అతనికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో ఫస్ట్ ప్లేస్మెంట్ ఉంది. అతను ఏం గిన్నీస్ వరల్డ్ ఏంటిదంటే అతని స్పీచ్ వినడానికి దాదాపుగా 25 లక్షల మంది ఒక దగ్గర జమ అయిన ఆయన స్పీచ్ వినడానికి. ఇంకొకటి చెప్తున్నాను కదా, ఇప్పుడు కేఏ పాల్ తలుచుకుంటే దేశంలో ఉన్న ఎన్ని ప్రధాన మంత్రులు కావచ్చు, వాడు డైరెక్ట్గా వెళ్ళి మంత్రితో మాట్లాడే పాస్ వాడి దగ్గర ఉంది. అది ఎవరికి మనకు తెలియదు. సో కేఏ పాల్ని నేను సపోర్ట్ చేస్తున్నాను కాదు, కానీ సమ్ వాట్ హీ వాస్ అని అంతే తప్ప. చదువుకున్న వాళ్ళకే కేఏ పాల్ గురించి అర్థమవుద్ది అని. రైట్. ఇంకోటి ఏంటంటేనా, ఇక్కడ ఇది మారదన్న. అక్కడ రాజకీయ పార్టీలు మారవు, జనాలు మారరు. ఎందుకు మారరు అంటే జనాలు ఒక ఎలక్షన్స్ అంటే ఒక పార్టీ లెక్క అంటే ఒక ఎంజాయ్మెంట్ లెక్క ఫీల్ అవుతున్నారు. ఒక ఎంజాయ్మెంట్ లెక్క ఫీల్ అయ్యి సర్పంచ్ ఓట్లన్నా ఓటుకి 4 ఓట్లు ఉన్నాయనుకో, 4 రన్లు 8,000, 10,000 వచ్చేసినట్టే కదా. ఒకటి సర్పంచ్ కాగానే ఎంపీటీసీ ఓట్లు ఒక 3 months గ్యాప్ అట్లనే ఉంటుంది. తర్వాత అది అంటే ఏంటిది, తినడం అలవాటు అయిపోయిన మనుషులు ఇప్పుడు మారమంటే అసలు మారరు. మీరు నిజంగా ఎంత జాతిని మంచి చేద్దామని, ఇప్పుడు జాతిని మంచి చేద్దాం, లోక్సత్తా పార్టీ తెలుసా మీకు? లోక్సత్తా పార్టీలో ఆయన కలెక్టరా సంథింగ్ ఎవరో ఉన్నారు, చాలా మంచి చదువుకున్నాడు ఆయన. అతను ఏదో ఒకటి చేద్దామని వచ్చాడు ఇక్కడికి. కానీ ఇక్కడ చెప్తున్నాను కదా, మంచి చేద్దాం అనుకున్న వాడికి ఎక్కడా లేదు, చోటు లేదు. జనాలు మారేంత వరకు జనాలు మారరు. ఇప్పుడు నేనేంటంటే మా ఇంట్లో నేను ఓటేసేటప్పుడే అమ్మ మనకి డబ్బులు అవసరం అంటే, నీకెందుకే, నువ్వు డబ్బులు తీసుకో, ఫస్ట్ డబ్బులు నీకు కావాల్సినవి చేసుకో నువ్వు అని చెప్పేసి, అంటే ఆ డబ్బులు తీసుకోవడానికి మ్యానిపులేట్ చేసి ఉన్నారు. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వస్తున్న మ్యాటర్. ఇప్పుడు అది చేంజ్ చేయాలి అంటే అవన్నీ కష్టం. ఇంకా పొలిటికల్ ఏంటిది, నేనంటే నేను గెలవాలి. ఇప్పుడు నేను గెలవాలంటే డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నారు. సో వాడు అంత ఇస్తున్నాడు, నేను ఇంత ఇస్తున్నాను. వాడిని కూడా మార్చేశారు వీళ్ళు. వాడు కూడా ఇస్తేనే మేము గెలుస్తాం అనే విధంగా ఏందన్నా, జనసేన ఒకటి కూడా గెలవకపోవడం ఏంటిది గలీజ్గా అంటే ఆ విధంగా ఉంది. ఇక్కడ మన తెలంగాణలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా డబ్బు ఉంటేనే అధికారం, డబ్బు లేకపోతే ఏంటి అంతే. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే, నెక్స్ట్ ఎలక్షన్లో, ఇప్పుడు నెక్స్ట్ మనకు సీఎం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దాంట్లో మీరు ఏ పార్టీ అయితే మళ్ళీ వస్తుంది అనుకుంటున్నారో, లేదా మీరు సపోర్ట్ చేసే పార్టీ ఏది? అన్న నేను సపోర్ట్ అనేది ఏం లేదన్న. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక కాన్స్టిట్యున్సీ వెళ్ళినప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు వచ్చి చాలా విధంగా మనకి హామీలు ఇస్తారు. హామీలు ఇచ్చే బదులు నేనేమంటా అంటే జనాలకి ఒక అగ్రిమెంట్ రాయించుకోండి. ఒరే 10,000 డబ్బులు మీరు ఇదేంటి వడ్డీకి ఇస్తేనే మీరు బాండ్ రాయించుకుంటూ ఉంటారే, అలాంటిది మన ఊర్లో దాదాపు 500-600 ఓట్లు ఉంటాయి. ఆ 600 ఓట్లు 600 ఇంటూ 2,000 రూపాయలే అనుకో, దాదాపు 1,00,000 రూపాయలు కదా. 1,00,000 రూపాయలు వడ్డీ చాలా అవుతుంది కదా. సో ఆ ఉద్దేశంతో మా 1,00,000 రూపాయలు ఏం వద్దురా భయ్, మాకు ఈ సంవత్సరం అంటే నువ్వు గెలిస్తే మాకు ఇది చేసి పెట్టు అని మీరు ఒక 10 మంది, మీ ఊర్లో ఒక 10 మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, లేకపోతే ఆ పార్టీ వెనకాల తిరిగేటోళ్ళు 10 మంది ఉంటారు కదా, మీరే ఒక దగ్గర ఫస్ట్ మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళే ముందు మీరు అసలు మన ఊరికి ఏం లేదు అనేది మీరు డిస్కస్ చేసుకొని, మాకు బడి లేదు, మాకు హాస్పిటల్ ఒక ఇదేంటి ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్ లాంటిది కావాలి అనేదాకా 3-4 రాసుకొని, సార్ మా ఊర్లో ఉన్న వాళ్ళందరం మీకే ఓటేస్తాం, కానీ ఇదొక్కటి చేసి పెట్టండి అని చెప్పేసి బాండ్ రాయించుకోండి. ఊరు ప్రజలంతా మాకు నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా మిమ్మల్ని గెలిపిస్తాం, పక్కా మిమ్మల్ని గెలిపిస్తాం, కానీ ఇది మాకు ఈ హామీలన్నీ నెరవేర్చండి, లేదా మిమ్మల్ని చచ్చినా కూడా మేము గెలిపించామనే విధంగా చెప్పండి. దాంట్లో మారాలంటారు. జనాలు మారాలి కదన్నా. నేను జనాలు మారితేనే పొలిటికల్ మారుతుంది కదన్నా. అరే భయ్ నాకు ఇప్పుడు మా దాంట్లో కందల ఉపేందర్ రెడ్డి అన్న వాడు మాకు డబ్బులు ఇస్తున్నాడు. మా విలేజ్లోనే 600-1000 ఓట్లు ఉన్నాయి. ఆ 1000 మంది ఒకటే దగ్గర ఉండి, సార్ మాకు డబ్బులు ఏమొద్దు, మాకు ఈ పని చేసి పెట్టండి, నెక్స్ట్ టైం మళ్ళీ మీకే వేసేస్తామని చెప్తే వాడు నిజంగా చేయకుండా ఉంటాడా? భయపడతాడు కదా, అరే వీళ్ళు డబ్బులు తీసుకోలేదురా భయ్, 1000 ఓట్లు వేశారు, అమ్మ వీళ్ళు చేయకపోతే నెక్స్ట్ టైం అడిగేటప్పుడు చెప్పులు తీసుకొని కొడతారు రా భయ్, డెఫినెట్లీ వీళ్ళకి చేసి పెట్టాలి అని వాడిని అంటే మనం మారి వాడి మైండ్ సెట్ని చేంజ్ చేయాలి. కానీ ఇక్కడ అలా కాదన్న, ఇక్కడ ఎవ్వడూ చేంజ్ అవ్వడు, డబ్బు 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 డబ్బు, ఇది కథ. సూపర్. ఫైనల్గానైతే
జనాలు మారితేనే రాజకీయ నాయకులైనా మారచ్చు, ప్రభుత్వం ఏమైనా మారచ్చు. సో జనాలు ఏంటంటే జనాలు మారరు, అది అంతే. చదువుకున్నవాడు అదే, చదువు లేనోడు అదే. ఇప్పుడు చదువుకున్నవాడు నలుగురికి చెప్తే మారొచ్చేమో, నలుగురిలో ముగ్గురు మారకపోయినా ఒకడు మారచ్చు కదా, కానీ వాడే డబ్బులు తీసుకుంటున్నాడు కదా. ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగిన టీఆర్ఎస్ పార్టీలు కావచ్చు, బీజేపీ పార్టీలు కావచ్చు, వాళ్ళ వెనకాల అందరు తిరుగుతున్న వాళ్ళు అందరూ చదువుకునే వాళ్ళే. ఎవరు చదువుకోలేదు చెప్పు? కేటీఆర్ చదువుకోలేదా? డబ్బు పంచొద్దు అంత తెలియదా ఆయనకి? బీజేపీలో వాళ్ళకి తెలియదా? రాజగోపాల్ రెడ్డి తెలియదా? వాళ్ళకి ఏం తెలుసు? డబ్బులు ఇస్తేనే వీళ్ళు వేస్తారు రా భయ్య అని వాళ్ళ మైండ్ ఫిక్స్ అయింది. వీళ్ళేంటిది, డబ్బులు ఇస్తేనే మేము ఓటేస్తామని వీళ్ళు ఫిక్స్ అయ్యారు. వీళ్ళిద్దరు ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా మారమంటే ఎలా మారుతారు? ఎవడు మారడు, చదువుకున్నోడు మారడు, చదువు లేనోడు కూడా మారడు. సూపర్ అన్న. యూత్ కూడా చేంజ్ అవ్వదు, యూత్ కూడా రోజు రోజుకి. ఇప్పుడు మాకు అలవాటు అయిపోయారన్న, మారాలంటే ఏంటిదంటే ఒకటే, 10th క్లాస్ అయిపోయి ఓటు వచ్చేటోడికి వాడికి డబ్బు తీసుకోవాలి అనే ప్రలాహభావం అది ఉంటుంది కదా, అది కూడా ఇంట్లో వాళ్ళే కల్పించేస్తున్నారు తీసుకోవాలని. ఇప్పుడు మా నాన్న ఉన్నారు, మా నాన్న చదువుకున్నాడు పీజీబీఈడు, అరే వద్దురా మనం తీసుకోవద్దురా అని నన్ను మా తమ్ముడిని నేర్పిస్తే నెక్స్ట్ నేను తీసుకుంటానా కదా, కానీ వాళ్ళే తీసుకుంటున్నారు కదా. వచ్చే ఓటర్స్కి లేకపోతే క్యాంపెయిన్ పెట్టండి. ఒక ఇదేంది ఈ పాలిటిక్స్కి ఇదేదో, ఇప్పుడు పొలిటికల్ ఎవరైనా తప్పు చేసి సిబిఐ ఉంటుంది చూసావా, అలాగా రాజకీయాన్ని కాపాడడానికి ఒక టీం సపరేట్గా ఉండి ప్రతి స్కూల్లో కావచ్చు, ప్రతి కాలేజ్లో కావచ్చు, ఓటు ఒక విలువ తెలియజేసే ఒక టీంని తయారు చేయండి. అది ఏంటంటే అది ఎవరు చేయరన్న. ఎందుకు చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ని వాడు ఓటుకి ఎవరినో ఒకరిని పెట్టుకోమంటాడు, బీజేపీ అంటే వీళ్ళు ఏం చెప్తారు ఏంటంటే సిపిఐ అంటే నెగిటివ్ పార్టీ కదన్న, సిపిఐ అంటే మనకి ఈ రాజకీయ పార్టీకి అతీతంగా ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు అప్పుడు చాలా ఉండేదన్న. అప్పుడు ఏంటంటే ఊర్లలో వెళ్ళి డప్పులు కొట్టి చాలామంది మైండ్ సెట్ని మార్చేటోళ్ళు. సిపిఐ పార్టీ కావచ్చు, సిపిఎం పార్టీ కావచ్చు, వీళ్ళు చాలా ఎంత చేశారంటే అప్పుడు ఏంటంటే నాకు కొంచెం గుర్తుంది, 400 గ్యాస్ని పెంచితేనే 270 నుంచి 400కి పెంచితేనే ఎన్నో రోడ్ల మీద జనాలు వచ్చేసారు. అప్పుడు మస్తు పోరాటాలు ఉండే, లేకపోతే మనకి పెట్రోల్ రేట్లు పెరిగినా కూడా మస్తు పోరాటాలు టక్కున జనాలు వచ్చేటోళ్ళు, రెస్పాన్స్ అయ్యేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ చెప్తున్నాను కదన్నా, డబ్బుకి లోపడిపోయి ఓకే వాళ్ళు కూడా లోపడిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఎవడు బిజీలో వాళ్ళు వెళ్ళిపోయారు. నాకెందుకులే, ఒక్కటి చేసామనుకో టార్గెట్ అయిపోతాం. ఇప్పుడు నేనెందుకు, మా ఊర్లో మేము యూత్ చేసాం, మమ్మల్ని టార్గెట్ చేశారు. అదే టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళే మమ్మల్ని టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి మిమ్మల్ని ఇన్కమ్ క్యాస్ట్ రానియకుండా చూస్తాం, మేము క్యాస్ట్ ఇన్కమ్ రానియకుండా చేస్తాం. ఓకే, మా పేరెంట్స్ని బెదిరించడం కావచ్చు, మీ ఓడికి ఎందుకే అని చెప్పి అంటే ఇప్పుడు చేద్దాం అనుకున్న వాడిని కూడా చేయనివ్వరు. ఎప్పటి నుంచి ఉంది కదన్న, కనిపించకుండా చేసేదే రౌడీ రాజకీయం. సో జనాలు ఏంటంటే ఫస్ట్ మీ పనిలో మీరు ఉండండి. రాజకీయం ఎవడొచ్చినా మన తలరాతని ఎవడు మార్చడు. ఏదో చాలామంది అంటారు కదా ఓట్లో మీ తలరాత ఉందని, ఓట్లో అస్సలు తలరాత లేదు, నోట్లోనే తలరాత ఉంది. నోట్లో తలరాత ఉంది, ఓట్లో లేదు. సో అది మనం మార్చుకోవాలంటాను. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.